Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. తెలంగాణ బీజేపీకి రథసారథి ఎవరవుతారు? దాదాపు 2 ఏళ్లుగా ఇదే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో. ఎన్నికలకు ముందు అప్పుడు ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు. బండి సంజయ్ 3 ఏళ్ల కాలం పూర్తి కావడంతో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఎన్నికల వెంటనే కొత్తగా అధ్యక్షుడు వస్తాడని అంతా భావించారు. ఆ దిశగా చాలా సందర్భాల్లో లీకేజీలు, కొంతమంది నేతల ప్రకటనలు చాలా వస్తూ వచ్చాయి. అయితే దాదాపు 1.5 ఆ ప్రాసెస్ అలానే సాగుతూ వచ్చింది. చివరికి రేపు బీజేపీ కొత్త రథసారథి ఎవరో తేలబోతుంది. రథసారథి రేసులో దాదాపు 8 మంది ముఖ్య నేతలు ఉన్నారు. అందులో ఎవరికి అవకాశం రాబోతుంది, ఎందుకు రాబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. రేపు బీజేపీ అధ్యక్షుల ఎన్నిక జరగబోతుంది. రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అధ్యక్ష పదవికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కాబోతుంది. ఆ ఒక్క నామినేషన్ ఎవరిది? బీజేపీ అధిష్టానం ఎవరి పేరు సూచిస్తే వారే రేపు నామినేషన్ వేస్తారు. వారు అధికారికంగా ఖరారైనట్లు ఎల్లుండి ప్రకటన వెలువడబోతుంది. అంటే మొత్తానికి అధ్యక్ష ఎన్నికకు, అధ్యక్ష నియామకానికి లైన్ క్లియర్ అయింది. దీనికి సంబంధించి రేస్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరి బలాలేంటి, ఎవరి బలహీనతలేంటి, ఎవరికి ఏది అడ్వాంటేజ్గా మారబోతుంది, ఎవరికి ఏది డిసడ్వాంటేజ్ కాబోతుంది, ఇలాంటి అన్ని అంశాలపై ఈ వీకెండ్ విత్ నాగేశ్వర్లో చర్చిద్దాం. మనతో పాటు జన అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, గుడ్ ఈవినింగ్. చాలా రోజుల నుంచి మనం బీజేపీ అధ్యక్షుడు ఎవరు అవుతారు, ఎప్పుడు అవుతారు, ఈ చర్చలు మనం చాలాసార్లు కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే బీజేపీ నేతలే రేపు అవుతారు, మాపు అవుతారు అంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ చేశారు జనాల్ని. మొత్తానికి ఒక టీవీ సీరియల్ అయిపోయింది. మొత్తానికి అది ఒక కంక్లూజన్కి వచ్చినట్టు కనిపిస్తుంది. రేపు నామినేషన్లు, ఎల్లుండి ఎంపిక ఉండబోతుంది. అంటే జనరల్గా బీజేపీ అధ్యక్ష ఎన్నిక అనే దానికి కొంత సిస్టమేటిక్ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అవుతుంటారు. ప్రతిసారి ఒక లక్ష్మణ్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు మాత్రం జరగలేదు. దాదాపు ప్రతిసారి ఇదే రకమైన ప్రాసెస్ ఉంటుంది. అంటే ఈ అధ్యక్ష ఎన్నిక ప్రాసెస్, ఇక్కడ అధ్యక్ష ఎన్నిక తర్వాత జాతీయ అధ్యక్షుని ఎన్నిక, ఇదంతా ఒక లెంతీ ప్రాసెస్గా ఉంటుంది. బీజేపీ జనరల్గా ఈ సిస్టమ్ని ఎందుకు ఫాలో అవుతుంది అంటే మిగిలిన పార్టీల్లో అధ్యక్షుని పేరు ఒకటి ప్రకటించేస్తారు, అధ్యక్షుడు అయిపోతారు ఇన్ జనరల్గా. ఇక్కడ ఇలా ఎందుకు అవుతుంది అంటే అదే పార్టీ ఏంటంటే ఒక డెమోక్రటిక్గా ఎన్నుకున్నాము అనే యొక్క రాజకీయ వాతావరణాన్ని కల్పించడానికి చేస్తారు. కానీ ఇక్కడైనా కాంగ్రెస్లోనైనా అల్టిమేట్లీ హైకమాండే ఫైనల్. అవును, మీకు వాస్తవంగా ప్రొసీజరల్గా ఏంటంటే అన్ని జిల్లాల అధ్యక్షులు, స్టేట్ ఆఫీస్ బేరర్సు, ఇలా వివిధ మోర్చాల అధ్యక్షులు, వీళ్ళందరూ ఒక 150 మంది ఉన్నారు. తర్వాత మా స్టేట్ కౌన్సిల్ మెంబర్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒకరు ఉంటారు. సో తెలంగాణలో 119 స్టేట్ కౌన్సిల్ మెంబర్సు, వీళ్ళంతా కలిసి స్టేట్ ప్రెసిడెంట్ను, నేషనల్ కౌన్సిల్ మెంబర్లను కూడా ఎన్నుకుంటారు జాతీయ అధ్యక్షుని ఎన్నిక కొరకు కూడా. సో వీళ్ళందరూ అఫీషియల్గా ఎన్నుకుంటారు. కానీ అన్అఫీషియల్గా జరిగేది ఏంటంటే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఎలా అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డిసిషన్ తీసుకుంటారో ఇక్కడ కూడా నరేంద్ర మోడీ, అమిత్ షా డిసిషన్ తీసుకుంటారు. అయితే ఆ డిసిషన్ తీసుకొని ఆ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉంటారు బీజేపీలో. ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇది లింక్ బిట్వీన్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ. వాళ్ళు కొంత లో ప్రొఫైల్ ఉంటారు. ఆల్ ఇండియా లెవెల్లో బిఎల్ సంతోష్, ఇక్కడ మనకు సునీల్ బన్సల్, వీళ్ళందరూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇలా ఎక్కడైనా ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉంటాడు. ఆయన ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు రేపు మార్నింగ్ వరకు అధ్యక్షులు అయ్యే వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకు ఫోన్ వస్తుంది, నువ్వు నామినేషన్. ఇప్పుడు మనం కొంతమంది పేర్లు ఎవరెవరి అయితే రేస్లో ఉన్న వాళ్ళు చర్చించబోతున్నామో అందులో కొంతమందితో నేను మాట్లాడాను. అసలు ఎవరికి ఎలాంటి క్లారిటీ లేదు. క్లారిటీ కాదు, ఇండికేషన్ కూడా లేదు. మీరు వాళ్ళకు వాళ్ళ నామినేషన్ ఇవ్వని చెప్తారు అంతే. దీనికి రిటర్నింగ్ ఆఫీసర్గా డాక్టర్ లక్ష్మణ్, ప్రిసైడింగ్ ఆఫీసర్గా కర్ణాటక నుంచి శోభా గారు వస్తున్నారు. సో వీరు ఫైనల్గా ప్రాసెస్ ఏంటంటే ఎవరికైతే ఫోన్ వస్తుందో వాళ్ళు ఒక్కరికి రావచ్చు, ఇద్దరికి రావచ్చు, ముగ్గురికి రావచ్చు. ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళ నామినేషన్తో పాటు విత్డ్రాల్ ఫామ్ కూడా ఇస్తారు. బీజేపీలో ఉన్న ప్రాసెస్ ఏంటంటే కేవలం నామినేషన్ ఫామ్ ఇయ్యరు, విత్డ్రాల్ ఫామ్ కూడా సైన్ చేసి ఇస్తారు. సో అందువల్ల అర్థం ఏంటి, అధిష్టానం ఫైనల్గా ఎవరిని సెలెక్ట్ చేస్తే ఎల్లుండి వాళ్ళు ప్రకటించబడతారు. మిగతా ఇద్దరు ఆటోమేటిక్గా విడ్రా, అంటే కొత్త విడ్రా లేదు. టెక్నికల్గా ఎవరైనా నేను విడ్రా కాను అన్నాడనుకో ఏమవుతుంది, ఇంతవరకు అయితే బీజేపీలో కాలే, పాసిబిలిటీ కొట్టిపారలేం.
కానీ అందరికీ తెలుసు హైకమాండ్ అది కూడా అధికారంలో ఉన్న సమయంలో మోడీ అమిత్ షాతో పెట్టుకుని బతకగలిగే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో అందువల్ల ఇది పేరు వాళ్ళ నామినేషన్ తీసుకోవడమే విత్డ్రావల్ ఫామ్ తీసుకుంటారు. విత్డ్రావల్ ఫామ్ ఇవ్వము, మేము ఓన్లీ నామినేషన్ వేస్తామని ఎవరైనా అనే పరిస్థితి ఉంటే వాళ్ళకు నామినేషన్ ఫామ్ కూడా ఇవ్వరు. అంటే అలాంటి పరిస్థితి వస్తాయి. అది హైపోథెటికల్ అలాంటి పరిస్థితి బీజేపీలో ఇప్పటికైతే లేదు. సో అందువల్ల ప్రాసెస్ అయితే చాలా క్లియర్గా పేరుకు డెమోక్రటిక్ కానీ ఇది నామినేషన్ అంటే అధ్యక్షుడు ఎన్నిక అనొద్దు, అధ్యక్షుడు ఎంపిక అంతే. ఇట్స్ సెలక్షన్, ఇట్స్ నాట్ ఎన్ ఎలక్షన్. కాకుంటే ప్రాసెస్ మాత్రం ఇదే రకంగా ఉంటుంది. ఎలక్టోరల్ సెలక్షన్ తప్ప ఇది ఎలక్షన్ కాదు. అయితే నాగేశ్వర్ గారు బీజేపీ అధ్యక్షునికి ఇన్ జనరల్గా ఎవరినో ఒకరిని మీరు అన్నట్టు నామినేషన్ ఫామ్తో పాటు విత్డ్రావల్ ఫామ్ పెట్టి ఇచ్చేయడం, వారే నా అధ్యక్షుడు అయిపోవడం, అసలు దాని మీద చర్చ కూడా గతంలో నాకు గుర్తున్నంత వరకు మొన్నటి ఎన్నికలకు ముందు బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత ఇలాంటి చర్చలు కొన్ని జరుగుతున్నాయి. కానీ అంతకుముందు చర్చ కూడా ఉండేది కాదు. అసలు బీజేపీ అధ్యక్షుడు ఎవరు అవుతారు ఎవరు పోతారు అనే చర్చ కూడా పెద్దగా వచ్చేది కాదు. వాళ్ళు ఖరారై అనౌన్స్మెంట్ అయినాక వచ్చేది. కానీ ఈసారి వాతావరణం మాత్రం బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత తొలగించిన సందర్భంగా ఎవరవుతారనే చర్చ కూడా పెద్ద ఎత్తునే జరిగింది. ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కిషన్ రెడ్డి, రకరకాల చర్చలు. ఎందుకంటే ఎన్నికల ముందు కాబట్టి అది. ఇప్పుడు కూడా మళ్ళీ ఎవరవుతారు అంటే ఒక 8-9 మంది రేస్లోకి వచ్చేసారు. అందరికీ అవకాశాలు ఉన్నాయంటున్నారు. రకరకాల ఈక్వేషన్స్ వస్తున్నాయి. అందులో ఓసీ, బీసీ అని, లేకుంటే ఆర్ఎస్ఎస్ పాత బ్యాచ్ అని, లేకుంటే కొత్తగా చేరిన నాయకులని, ఇలా రకరకాలుగా ఏది కీ రోల్, ఏది కీ ఫ్యాక్టర్ కాబోయే అవకాశం మీకు కనిపిస్తుంది? మీరు అన్నట్లు ఇదివరకు కన్నా ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవికి ఎందుకు ప్రాధాన్యత అంటే తెలంగాణలో వాళ్ళ ఫోర్స్గా ఎమర్జ్ చేయాలి. ఇప్పుడు బలం లేనప్పుడు ఎవరు పట్టించుకోడు కదా. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుని ఎవరు పట్టించుకుంటారు? సో అది ఇష్యూనే కాదు కదా. సో ఆంధ్రప్రదేశ్లో కూడా పట్టించుకోరు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉండగా. సో తెలంగాణలో అయితే అసలే పట్టించుకోరు. అంటే పొలిటికల్ ఫీల్డ్లో ఇప్పుడు తెలంగాణలో బీజేపీ 8 పార్లమెంట్ సీట్లు, 8 అసెంబ్లీ సీట్లు, లోక్సభ ఎలక్షన్లో 35% ఓటింగు, అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓటింగు. రాష్ట్రంలో ఇట్ ఈస్ ఆల్సో ఏ కంటెండర్ ఫర్ పవర్. అది కాక దేశంలో అధికారంలో ఉన్నారు. అందువల్ల బీజేపీ ప్రెసిడెంట్ ఎవరు, ఎందుకంటే ఈసారి బీజేపీ ప్రెసిడెంట్ ఎవరైతే వారు ముఖ్యమంత్రి ఫేస్గా కూడా ముందుకు రావచ్చు. ఎందుకంటే 3-year టర్మ్, ఇప్పుడు పార్టీ రాజ్యాంగం సవరించి 3 ఏళ్ళు చేశారు. అంటే ఇప్పుడు 2025లో నియమించబడితే 2028 వరకు వాళ్ళే ఉంటారు. అంటే ఎలక్షన్ల ముందు అనివార్యమైతే తప్ప మొన్న ఏదో బండి సంజయ్ని మార్చినట్లు మారుస్తారని అనుకున్నాం. సో మార్చాలనుకుంటే మార్చాలనుకునడానికి వీలుగా ఉన్న వాళ్ళే పెడతారు. అంటే ఎలక్షన్ ముందు మార్చినా ఇబ్బంది కాని వాళ్ళని పెడతారు. అది కూడా ఒక ఫ్యాక్టర్ ఇప్పుడు. సో అందువల్ల ఇప్పుడు తేలాల్సిన ఫ్యాక్టర్ మీరు కీ ఫ్యాక్టర్ అన్నారు. కీ ఫ్యాక్టర్స్ ఒకటేంటంటే ఇతను ఇప్పుడు ఎవరినైతే ప్రెసిడెంట్గా పెడతారో వారు 2028లో ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా, జమిలీ ఎన్నికలుగా 2029లో జరిగిన బీజేపీ సీఎం ఫేస్గా ఎవరు ఉంటారు అనేది కీలకం. ఉండాలనే లేదు, వాస్తవంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నవారే కావాలి అని కంపల్షన్ ఏం లేదు. కాంగ్రెస్లోనే లేదు, బీజేపీలో ఎలా ఎవరైనా కావచ్చు, బట్ స్కోప్ ఉంటుంది. సో అందువల్ల అదొక ఫ్యాక్టర్గా డిసైడ్ కావాలి. అంటే ఎవరినైతే పెడితే వారు పార్టీని ఎలక్షన్లకు లీడ్ చేయాలి. సో అదొక క్రైటీరియాగా ఉంటుంది. ఒకవేళ ఎలక్షన్లో లీడ్ చెయ్యరు, మళ్ళీ మారుస్తారు అనుకుంటే ఇంకోని పెడతారు. ఎందుకంటే అప్పుడు మార్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది, బలమైన నాయకుడు. ఎందుకంటే బండి సంజయ్ అనుభవం ఉంది, ఆయన మార్చి బీజేపీ చాలా డ్యామేజ్ అయింది. అందువల్ల ఈసారి ఆ పొరపాటు చేయరు, పెడతారు. ఒక చర్చ అదే ఉంది. ఒకవేళ ఇప్పుడు ఎన్నికలను లీడ్ చేసే నాయకుడే, లేకుంటే ఎన్నికల వరకు, లేకుంటే మీరు అన్నట్టు సీఎం ఫేస్గా ఉండే నాయకుడే అయితే బలమైన బీసీ నేత ఈసారి అధ్యక్షుడు అవుతారని. ఒకవేళ కాకపోతే వేరే ఓసీ నేతను పెట్టి చివరిలో బీసీ నేత. అంటే మీరు అన్న దాంట్లో రెండు, అదే ఆ మొదటి ఫ్యాక్టర్ ఆధారంగా సెకండ్ ఫ్యాక్టర్ వస్తే ఏంటంటే బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని అన్నారు కనుక ఇప్పుడు బీసీ నేత ఓసీ అని కూడా కాదు, ఓసీలో కూడా ఒక రెడ్డి నేతను పెడితే మళ్ళీ మార్చడంత సులభం కాదు. సో అందువల్ల ఒకటి సామాజిక వర్గం, ఒకటి ఆ నాయకుని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ కదా. సో అందువల్ల వాళ్ళను మార్చడం అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. రెండవ ఫ్యాక్టర్ కాస్ట్.
మీకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్కి బీజేపీలో పెద్దగా కాస్ట్ పట్టించుకోరు. అందుకే మీకు జేపీ నడ్డా లాంటి వాళ్ళు అయ్యారు, వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు అయ్యారు, అందరూ అయ్యారు కదా. కానీ ఆ స్టేట్ లెవెల్కి వచ్చే వరకు డామినెంట్ కాస్ట్కే ఇస్తారు. మీరు ఆంధ్రాలో మీరు చూడండి, కాపులకు కమ్మలకి ఇచ్చారు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వలే కదా ఇప్పటివరకు. సో అందువల్ల కాపులను అట్రాక్ట్ చేయాలంటానికి మొదట్లో కాపులకే ఇచ్చారు. కన్నా లక్ష్మణ, సోమవీర్రాజు, అలా మీకు అందులో తెలంగాణలో పవర్లోకి రావాలనుకుంటున్నాం. ఆంధ్రాలో అది ఏమీ లేదు కనుక ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అనే ఫీలింగ్లో ఉన్నారు. తెలంగాణకు వచ్చారు రెండో ఫ్యాక్టర్ కాస్ట్. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీలో పాత కొత్త సమస్య ఉంది. మీకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం అండి, ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులు ఉన్నారు, అధికారం కొరకు అవకాశాల కోసం బీజేపీలో చేరిన వారు ఉన్నారు. ఇద్దరూ పార్టీకి అవసరం. మొదటి వారేమో పార్టీగా ఉండాలి అంటే అవసరం, రెండో వాళ్ళేమో పార్టీ ఎక్స్పాన్షన్కి అవసరం. సో అందువల్ల పాత వారికి ఇస్తారా, కొత్త వారికి ఇస్తారా, అంటే ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికి ఇస్తారా, కొత్తగా చేరిన వారికి ఇస్తారా, లేదా ఇద్దరిని సమన్వయపరిచే వారికి ఇస్తారా, అటు పాత కొత్త. ఇది మూడో ఫ్యాక్టర్. నాలుగో ఫ్యాక్టర్ ఏంటంటే బీఆర్ఎస్తో రిలేషన్ కీలకం. ఎందుకంటే మీకు లాస్ట్ ఎలక్షన్స్లో కళ్యాణ్ బీజేపీని దెబ్బతీసింది బీఆర్ఎస్తో కుచ్చు హై అనేదే కదా. ఇప్పుడు బండి సంజయ్ని మార్చడం ద్వారా ఒక పెద్ద సిగ్నల్ పోయింది బీజేపీ ఓటర్లకు, ప్రజలకు కూడా. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని, బీజేపీని కాంగ్రెస్ గెలుస్తుంది అనే అనుమానంతో బీఆర్ఎస్ గెలిచినా మంచిదే అనే 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 నిర్ణయాన్ని బీజేపీ అధిష్టానం తీసుకుంది అని ప్రజలకు కేసీఆర్ వ్యతిరేక సెంటిమెంట్ బలంగా ఉండడం వల్ల బీజేపీకి ఓటేలే. మీరు అందుకే చూడండి, దుబ్బాక, జిహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఇక్కడంతా కేసీఆర్ను ఓడించగలిగే వాళ్ళు బీజేపీ అని చెప్పి వాళ్ళకి ఓటేశారు. కాంగ్రెస్ ఇప్పుడు ఫీల్డ్లో లేదు. ఎప్పుడైతే బండి సంజయ్ని తొలగించారో ఒక రాంగ్ సిగ్నల్ ఓటర్లకు పోయింది. ఇప్పటికీ కూడా వాళ్ళు అది కోలుకోలేని పరిస్థితి. మీకు 119 నియోజకవర్గాలకు జాతీయ కార్యవర్గ సభ్యులు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి వచ్చి చెప్పింది ఒకటే, 2 క్వశ్చన్లు అడుగుతున్నారు మమ్మల్ని, ఎక్కడికి పోయినా బండి సంజయ్ని ఎందుకు మార్చారు, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు. సో అందువల్లే అసలు కట్టప్ప ఎందుకు చంపాడు అని ఉన్నది కదా. సో అది బాహుబలి 2 సక్సెస్ కారణం ఇది కదా. నయా పైసా ఖర్చు పెట్టకుండా రాజమౌళి అద్భుతమైన పబ్లిసిటీ ఇప్పించాడు బాహుబలి 2కు. కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలిని అని. సో అలా బండి సంజయ్ని ఎందుకు తీసేశారు, అదే మేజర్ గా మారింది. అది మారింది. అసలు నా అంచనా అయితే బండి సంజయ్ మార్చడం వల్ల ఆ అనుమానం రాకపోతే అసలు రాజకీయాలు వేరే రకంగా, బీజేపీకి ఇంకో 10 సీట్లు ఎక్కువ వస్తే మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదే కాదు. బీజేపీ బీఆర్ఎస్ వచ్చేదో, ఏ పార్టీ నుంచి ఎవరు దూకే వాళ్ళు. నాగేశ్వర్ గారు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే అప్పుడు జరిగింది మీరు అన్నట్టు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కడే అని అనుకున్నప్పుడు ఈ రెండింటి మీద కోపంతో కాంగ్రెస్ గెలవాలా వాస్తవానికి కొన్ని స్థానాల్లో. కానీ బండి సంజయ్ని బీఆర్ఎస్ ఓడిచ్చింది, ధర్మపురి అరవింద్ను బీఆర్ఎస్ ఓడిచ్చింది, ఈటెల రాజేందర్ను బీఆర్ఎస్ ఓడించింది. అంటే దానికి రీజన్ ఏంటంటే రీజనల్ వైజ్గా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పార్టీ బలంగా ఉండడము, మీకు బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత అంతటా ఒకే రకంగా ఉండకపోవడము, ఇవన్నీ కూడా హైదరాబాద్లో బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత లేదు. సో అంటే ఒక్క ఫ్యాక్టర్ ఎలక్షన్స్ ప్రభావితం చేయదు. కానీ డెఫినెట్గా అదొక ఫ్యాక్టర్. ఇప్పుడు ఎవరిని అధ్యక్షుని చేస్తే బీఆర్ఎస్తో సంబంధాల విషయంలో సంకేతం పోతుంది. ఇదొక అంటే నాగేశ్వర్ గారు, మీరు ఎలాంటి సంకేతం పంపే అవకాశం మీకు కనిపిస్తుంది? లెట్ మీ కంప్లీట్ అదర్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు 4వది ఏంటంటే అసలు హిందుత్వ వాదంతోనే తెలంగాణలో అధికారులకి రాగలమా, హిందుత్వ ప్లస్ సంథింగ్ ఎల్స్ కావాలా? ఇది మీకు అంతకు ముందు కూడా బండి సంజయ్ మార్చడంలో అదే కీలకం. హిందుత్వ ఒకటే సరిపోదు, తెలంగాణలో హిందుత్వ నడవదు. ఇప్పుడు ఈటెల రాజేందర్ అప్పుడు పెద్ద ఎత్తున బండి సంజయ్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడిపింది కూడా అదే కదా. ఇక్కడ అన్ని ఇతర పార్టీల వాళ్ళని కలుపుకొని రావాలి, మనకి ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి అనే సెంటిమెంట్తో పోవాలి, హిందుత్వ పనిచేయాలి. అంటే ఇప్పుడు బీజేపీ ఒక అండర్స్టాండింగ్ రావాలి అధిష్టానం. హిందుత్వ ఫ్యాక్టరే సరిపోతుందా అన్నప్పుడు ఒకరు వస్తారు, లేదు హిందుత్వ కాదు ఇతర ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఇంకొకరు వస్తారు. సో అందువల్ల అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. తర్వాత ఇతర పార్టీల నుంచి నాయకులను అట్రాక్ట్ చేయాలా, ఎందుకంటే అప్పటివరకు ఎలక్షన్ల వరకు కాంగ్రెస్లో ఎలా ఉంటుందో బీఆర్ఎస్లో ఎలా ఉంటుందో వాళ్ళు ఇలా రకరకాల ఫ్యాక్టర్, నేను చెప్పిన 5-6 ఫ్యాక్టర్స్ ఆధారంగా మీకు ఈ సెలక్షన్ ఉంటుంది. దాంతోపాటు వివిధ ప్లేయర్స్ ఏ పాత్ర పోషిస్తారు,
అంటే ఒక నాయకునికి అనుకూలంగా ఎంత ఉన్న రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది అనుకోండి, అవును. మళ్ళీ ఆగుతారు ఎందుకు తలనొప్పి అని. తర్వాత ఆర్ఎస్ఎస్ ఏ పాత్ర పోషిస్తుంది, మీకు జాతీయ నాయకత్వానికి ఎవరిపైన నమ్మకం ఉంది, మోడీ అమిత్ షా వీళ్ళకి ఎవరిపైన విశ్వాసం ఉంది, అవును. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసి బీజేపీ ప్రెసిడెంట్ చాయిస్ను నిర్ణయిస్తాయి. బీజేపీ అధ్యక్ష రేస్లో మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఎంపీలు, ప్రధానంగా ఎంపీలు ముందంజలో ఉన్నారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా సామాజిక సమీకరణాలు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఇలాంటి కారణాలతో ముందంజలో ఉన్నారు. ఎంపీల విషయానికి వస్తే ఈటెల రాజేందర్ ప్రధాన పోటీదారిగా ఉన్నారు. ఈటెల రాజేందర్ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. ఆ తర్వాత గతంలో అధ్యక్షుడిగా పనిచేశారు బండి సంజయ్, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు, ఆయన పేరు కూడా ప్రధానంగా పరిశీలనలో ఉంది. డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు, ఆయన పేరు ఉంది. ఎంపీ అరవింద్ సామాజిక సమీకరణాల ఈక్వేషన్లో బండి సంజయ్, అరవింద్ ఇద్దరు ఒకే సామాజిక వర్గం, అరవింద్ పేరు కూడా పరిశీలిస్తున్నారు. డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీ, ఆమె పేరు కూడా పరిశీలనలో ఉంది. రఘునందన్ రావు మెదక్ ఎంపీ, అతని పేరు కూడా పరిశీలనలో ఉంది. అంటే 6 ఎంపీలు రేస్లో ఉన్నారు అధ్యక్ష రేస్లో. రామచంద్రరావు ఎక్స్ఎమ్మెల్సీ ఉన్నారు, పాయల్ శంకర్ ప్రజెంట్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే, ఈ 8 మంది ప్రధానంగా రేస్లో ఉన్నారు. ఇందులో ఎవరెవరికి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎవరెవరికి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏ రకంగా వాళ్ళ పేరు పరిశీలనలోకి వచ్చింది, ఎందుకు వాళ్లకు రాకపోతే అధ్యక్ష పదవి రేస్లో వాళ్ళు చివరి వరకు మిగలకపోతే దానికి కారణాలు ఏంటి? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాతో ఉన్నారు. నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, ఇప్పుడు నేను చెప్పినట్టు 8 మంది ప్రధానంగా కనిపిస్తున్నారు. బీజేపీ ఫేస్ కూడా ఎక్కడ చూసినా వీళ్ళు 8 మంది దాదాపుగా ప్రధానంగా, మిగిలిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటే ఉండొచ్చు. ఇందులో ఈటెల రాజేందర్ మొదటి నుంచి కూడా ఈటెల రాజేందర్ పేరే అధ్యక్ష రేస్లో ఉంది. ఈవెన్ బండి సంజయ్ని గతంలో దింపి అధ్యక్షుడు అవడానికి కూడా ఈటెల రాజేందర్ ప్రయత్నించారని మనకు చర్చలు వచ్చాయి, బయట టాక్ కూడా ఉంది. ఆయన అధ్యక్ష పదవి లక్ష్యమే ఈటెల రాజేందర్ ధ్యేయం అన్నట్లుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం ఉంది. ఆయన బలహీనతలు మనం ఏమనుకోవాలి? ఆయనకు అవకాశం ఉందా? అంటే దాని ముందు మాట్లాడే ముందు మీరు 8 మంది పేర్లు మరి కాకతాళీయమా కావాలని ఇచ్చారా? అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఇచ్చారు. అది నిజం. అది ఫ్యాక్ట్ కూడా ఏంటంటే ఇప్పుడు పాత బీజేపీ కాదు, ఇది కొత్త బీజేపీ, ఇది ఎలక్షన్ విన్నింగ్ మిషన్. సో ఈ మిషన్ ఏంటి అంటే ఒక్కసారి ఎమ్మెల్యే కూడా గెలవకుండా, ఎంపీగా గెలవకుండా పార్టీని ఏం గెలిపిస్తారు అని. ఇప్పుడు పార్టీలో లాయల్గా ఉన్న మనోహర్ రెడ్డి ఉన్నాడు ఉదాహరణకు, ఆయన ఏబీవీపీ నుంచి ఉన్నాడు, అప్పటి నుంచి ఉన్నారు. పార్టీ ట్రెజరర్గా, వైస్ ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా, మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు. కానీ అనుకున్న డ్రాబ్యాక్ ఏంటి, ఆయన సామాజిక వర్గం రెడ్డి, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఎక్కడికి వస్తుంది మళ్ళీ వచ్చేవారు ఏది కాలే కదా. ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి మీకు ఆయన కూడా ఇదే అన్ని బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయి. ఈవెన్ మురళీధర్ రావు, ఆయనకు అన్ని బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయి. మురళీధర్ రావు అయితే ఆయన జాతీయ నాయకుడు, రాష్ట్రాల ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. మొన్న మల్కాజ్గిరి టికెట్ కోసం కూడా చివరి వరకు ఆయన పేరు వినబడ్డది. ఆయన అద్వానీల స్థాయిలో ఉన్న నాయకులకు కూడా బాగా సన్నిహితం. రాజ్నాథ్ సింగ్ వాళ్ళకి పనిచేశారు. ఆర్ఎస్ఎస్ లో కమిట్మెంట్ అదంతా క్వశ్చన్ లేదు. మళ్ళీ చాలా చాలా వ్యూహకర్త కూడా, మాస్టర్ మైండ్ కూడా, అవన్నీ డౌట్ లేదు. కానీ మళ్ళీ వచ్చేవరకు ఏంటంటే ఎన్నికల్లో గెలవలేదు కదా అని. మీకు ఇంట్రెస్టింగ్ చెప్తాను, వసుంధరా సింధియా ఓ మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చారు. నాకు టాప్ లీడర్ చెప్పాడు, నార్త్ ఇండియన్ లీడర్. సో వెంకయ్య నాయుడు అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో వచ్చి కిదర్ జాకే ఆయా అని అడిగారట. ఓ మీటింగ్కి వచ్చే ఓ తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ, తెలుగు నాయకుడు అడిగితే, वो आपका नायडू जी है ना, किधर भी नहीं जीत सकते, मगर हमको कैसे जीतना बोल के भाषण दिया. అఫ్కోర్స్ ఆయన ఎక్కడ గెలవలేడు, అప్పటికి ఎమ్మెల్యే గెలిచినాడు కనుక గెలవలేదు అనలేదు. ఆయన ఎక్కడ గెలిచేదేం లేదు, కానీ మాకు ఎలా గెలవాలని పాఠాలు చెప్పాడని నవ్వుకుంటున్నది. సో ఇది హమ్కో అభి తక్ భాషణ దియా అని. సో అప్పుడే ఇది చాలా ఏళ్ల క్రితం ఉన్న జోక్, ఇది ఉన్న సంఘటన. కాబట్టి ఇప్పటికైతే ఇప్పటికీ చాలా ఇంపార్టెంట్ అంశం అయింది. బీజేపీ కొంచెం రూట్ మార్చి గెలిచిన వాళ్ళనే అంటే విన్నబిలిటీ ఎలక్షన్స్ లో చాలా కీలకం. ఏదన్నా అది రియాలిటీ కూడా. పబ్లిక్ లైఫ్ లో ఇప్పుడు నాదే ఉంది అనుభవం. నేను ఎమ్మెల్సీగా గెలవక ముందు విశ్లేషకుడుగా, ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత విశ్లేషకుడుగా, నా విశ్లేషణ సామర్థ్యం ఏం తేడా లేదు. కానీ
నాకుండే ఆ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువైపోయింది. గుర్తింపు 2 సార్లు ఎన్నికల్లో గెలిచిన అన్ని పార్టీలు ఓడించి గెలిచిన తర్వాత నీకు ఆ స్థాయి వేరే అవుతుంది. అదే రకంగా ఇప్పుడు గెలిచిన వాడు అధ్యక్షుడు అయితే ఖచ్చితంగా వాళ్ళ గౌరవం, రెస్పెక్ట్, విలువ అందువల్ల మీకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గెలిచిన అనుభవం ఉన్న వాళ్ళు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. రైట్. అయితే ఈటెల రాజేందర్ ఫస్ట్ మనం పరిశీలిస్తున్నాం కాబట్టి ఆయన ప్రధానంగా ఆయనకున్న అడ్వాంటేజ్ నాగేశ్వర్ గారు బలమైన మేజర్ అడ్వాంటేజ్ ఆయనకున్న పొలిటికల్ స్టేచర్ కంటే బలమైన బీసీ అనేది కూడా. అంటే మొదటి అంశం పొలిటికల్. బీసీలు చాలా మంది ఉన్నారు, అరవింద్ లేడా బీసీగా ఉన్నారు కదా. కానీ రాజేందర్ కు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే పొలిటికల్ స్టేచర్. ఎందుకంటే ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బీఆర్ఎస్ లో నెంబర్ 2గా అఫీషియల్ నెంబర్ 2 అనఫీషియల్ కేటీఆర్ హరీష్ రావు ఉన్నారు. అఫీషియల్ గా కేసీఆర్ తర్వాత ఆ పొజిషన్ లో చాలా కాలం ఉన్నాడు. తర్వాత ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా, తెలంగాణ ఉద్యమ కీలక నేతల్లో ఒకరిగా. సో ఆయనకున్న పొలిటికల్ స్టేచర్ ఒక మినిస్టర్ గా ఉంటూ కారణాలు ఏదైనా మినిస్టర్ గా ఉంటూ రాజీనామా చేసి బీజేపీలో చేరాడు. అంటే బీజేపీకి పెద్దగా ఊపి లేని టైంలో చేరి అత్యంత ప్రతిష్టాత్మకమైన హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ సర్వశక్తులు ఓడినా కేసీఆర్ ఓడించాడు ఒక రకంగా. ఇప్పుడు ఓడించింది కేసీఆర్నే. సో ఆ స్థాయిలో ఉండడం ఆయనకున్న మేజర్ అడ్వాంటేజ్. రెండవది ఆయన మీరు అన్నట్లు బీసీ. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించారు కనుక అఫ్ కోర్స్ బీసీ ముఖ్యమంత్రి కనుక బీసీని ఇప్పుడు అధ్యక్ష చేయాలని రూల్ లేదు. ఎందుకంటే ఇదేమి ఫైనల్ గా ఎలక్షన్ల వరకు ఉండాలన్న రూల్ కూడా ఏమీ లేదు కదా. కానీ బట్ ఒక మెసేజ్, మీరు బీసీని ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు, కనీసం బీసీని అధ్యక్ష పదవి కూడా ఇరా అనే క్వశ్చన్ ఎన్నికల ముందు అదే వచ్చింది. వస్తే తప్పనిసరిగా ఎన్నికల ముందు వచ్చింది. కానీ ఎన్నికల ముందే బీసీని చేయకుండా కిషన్ రెడ్డి చేసినప్పుడు ఇప్పుడు అది క్రైటీరియాగా ఉంటుందా అనే క్వశ్చన్ ఉంది. బట్ డెఫినెట్ గా బీసీలో కూడా ముదిరాజ్ అంటే తెలంగాణ సామాజిక వర్గాలలో మీరు బీసీలో మున్నూరు కాపు, గౌడ, యాదవ్ ఈ సామాజిక వర్గాలు డామినేట్. ఈ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు చాలా పదవుల్లో ఉన్నారు. ముదిరాజులు లేరు. కానీ వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. పొలిటికల్లీ ఒక రకంగా విత్ ఇన్ ద బీసీ మార్జినలైజ్. సో అందులో రాజేందర్ చాలా సమర్థవంతంగా ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ఆర్గనైజ్ కూడా చేశారు. ఈవెన్ ముదిరాజ్ సామాజిక వర్గాన్ని రాజేందర్ ఆర్గనైజ్ చేశారు. ఆయన అధ్యక్షుడు అవుతాడని చర్చ నేపథ్యంలోనే మంత్రివర్గంలోకి శ్రీహరి ముదిరాజ్ వచ్చారు మహబూబ్ నగర్. ఎందుకు ఇప్పుడు మీకు ఆయన కూతురు మ్యారేజ్ కు మీరు కూడా వచ్చుంటారు, నేను వచ్చాను. సో 70,000 మంది వచ్చారు, మామూలుగా నుంచే ఎక్కువ మంది వచ్చారు. సో అది మొత్తం తెలంగాణలో ఉన్న ప్రతి ఊర్లో ఉన్న ముదిరాజ్ సంఘం వాళ్ళందరూ వచ్చారు. కరెక్ట్. సో అది బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు. అవును. సో అందువల్ల ఈటల రాజేందర్కు మూడవది ఆయనకున్న ఇంకో డైమెన్షన్ ఏంటంటే ఒక బీజేపీ ఈజ్ రెడీ టు అకామిడేట్. అంటే బీజేపీలో ఇంకెవరైనా చేరితే వాళ్ళ పదవులు రావు అనేటువంటి భావన ఉండకుండా రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ నుంచో కాంగ్రెస్లో అసంతృప్తులను అట్రాక్ట్ చేసుకోవడానికి ఒక సిగ్నల్ ఇవ్వడం. చూడు ఈటల రాజేందర్ మేము చేయలేదా, రాష్ట్ర ప్రెసిడెంట్గా. ఇప్పుడు అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మని చేయలేదా, కర్ణాటకలో బసవరాజ బొమ్మాయిని చేయలేదా. అంటే ఆ ఇంపాక్ట్ వేరు. తెలంగాణలోనే మీకు చూడండి, మేము ఈటల రాజేందర్కి ఇవ్వలేదా. అందువల్ల పార్టీ గెలవడం కొరకు మేము ఎవరినైనా అకామిడేట్ చేసుకుంటాం అని మూడవది. నాలుగవది హిందుత్వ అనేది ఒకటే సరిపోదు, ఇంకా బ్రాడర్ పొలిటికల్ అపీల్ ఉండాలి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి అని అనుకున్నప్పుడు నాలుగో ఫ్యాక్టర్గా ఈటల రాజేందర్ వస్తాయి. అంటే నాగేశ్వర్ గారు ఆయన అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా, ముఖ్యంగా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల గజ్వేల్లో, హుజరాబాద్లో ఆయన ఎందుకు పోటీ చేశాడో కూడా తెలియదు, కానీ 2 చోట్ల ఓడిపోయాడు ఆయన. తర్వాత బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి దింపేశాడని ఒక వర్గం ఈటల రాజేందర్ పట్ల చాలా వ్యతిరేకత ఉంది. మీరు చెప్పినట్లు ఈటల రాజేందర్కు ఎంత బలమైన అనుకూలత ఉన్నది. ఈ 3తో పాటు 4వ అనుకూలత ఉంది. అమిత్ షా చాలా గట్టిగా ఈటల రాజేందర్కు సమర్థిస్తున్నాడన్న వార్త కూడా ఉంది. అయితే దానికో లాజిక్ ఏంటి అంటే బండి సంజయ్ అంటే అమిత్ షాకు వ్యతిరేకం. అది వ్యతిరేకమైతే హోంశాఖలు ఎందుకు తీసుకుంటారు? వ్యతిరేకత కాదని అంచనా. ఇప్పుడు బండి సంజయ్ ఈటల రాజేందర్ అయితే తెలంగాణలో పార్టీ పెరుగుతుంది అనే బలమైన అంచనా అమిత్ షాకు ఉందని, బిఎల్ సంతోష్ మోడీకి కూడా లేని అంచనా అమిత్ షాకు ఉంది అని బీజేపీలో అత్యంత సన్నిహిత వర్గాల వాళ్ళు చెప్తుంటారు. తర్వాత అయితే మీరు అన్నట్టు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈటల రాజేందర్కు ఎంత అనుకూల పాయింట్స్ ఉన్నాయో అంత రెసిస్టెన్స్ ఉంది.
చాలా పెద్ద రెసిస్టెన్స్ ఉంది. అదే అవును. ఆ రెసిస్టెన్స్ లో మీరు చెప్పిన 2 ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ అనుకోను. ఒకటి ఆయన లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఎవరు పట్టించుకోరు, అది పెద్ద సమస్య కాదు, అన్ని బ్యాక్గ్రౌండ్ లో అన్నిట్లో చేరుతున్నారు. రెండో బ్యాక్గ్రౌండ్ మీరు అన్నారు రెండిట్లో ఓడిపోయారు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఓడిపోయిన కిషన్ రెడ్డి అంబర్పేటలో ఓడిపోయి ఎంపీ మినిస్టర్ అయ్యాడు, స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాడు. 2 సార్లు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీ అయ్యాడు కదా. సో రేవంత్ రెడ్డి మీకు కొడంగల్లో ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు కదా. అందువల్ల అది కాదు. కానీ మీరన్న థర్డ్ ఫ్యాక్టర్ ఏదైతుందో బండి సంజయ్ ఫ్యాక్టర్, ఖచ్చితంగా ఈటల రాజేందర్ గనక స్టేట్ ప్రెసిడెంట్ అయితే బలమైన సెక్షన్లు ఆయనకు సపోర్ట్ చేయవు. ఇక వాళ్ళు చల్లబడతారు, యాక్టివ్ గారు. సో అదొక మేజర్ ఛాలెంజ్. ఎందుకంటే బండి సంజయ్ని మార్చడానికి ఈటల రాజేందర్ పెద్ద క్యాంపెయిన్ నడిపాడన్నది అందరికీ తెలుసు. సో అది ఓపెన్ సీక్రెట్. అది బండి సంజయ్ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడు. ఆయన చివరి నిమిషం వరకు డెఫినెట్గా రెసిస్ట్ చేస్తాడు. అంటే నాగేశ్వర్ గారు మీరు అన్నట్టు అమిత్ షా అంత సపోర్ట్గా ఉన్న ఈటల రాజేందర్కి ఆయనకు ఇప్పటి వరకు రాకుండా ఎప్పుడో రావాల్సింది అధ్యక్ష పదవి. వాస్తవానికి మీరు అన్నట్టు అమిత్ షా సపోర్ట్ ఉంది కాబట్టి, కానీ మిగిలిన వాళ్ళంతా ఈటలకు తప్ప అని ఒక క్యాంపెయిన్ తీసుకున్నారు. మీకు అందులో ఆర్ఎస్ఎస్ అయితే ఈ మధ్య కాలంలో ఈటల రాజేందర్ ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా కలుస్తున్నారు. సో నా వల్ల అంటే బట్ ఏదున్నా ఆర్ఎస్ఎస్ కు కంపాటబుల్ అయితే ఉండడు. తర్వాత మీకు ఇట్లందరికీ ఉన్న ఇంకో నెగిటివ్ అంటే ఇప్పుడు హిందుత్వ క్రెడెన్షియల్స్ బీజేపీలో లీడర్ కావడం కంపల్సరీ. మీకు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, వీళ్ళకి ఆర్ఎస్ఎస్ అరవింద్ కూడా ఉండట్లేదు. బట్ మీకు ఎవరికి అనుమానం కూడా రాదు. ఇప్పుడు రఘునందన్ రావు ఉన్నాడు అనుకోండి, అంటే వాళ్ళు మారిపోయారు, మారిపోలేదు, వాళ్ళు మారినట్టు నటించగలుగుతారు. ఇప్పుడు రఘునందన్ రావు సమర్థవంతంగా ఆయన ఆర్ఎస్ఎస్ వాళ్ళకే ఎక్కువ మాట్లాడుతారు. సో ఆయన ఇప్పుడు హేమంత్ బిశ్వ శర్మ మారడం కాదు అది. బట్ నేను బీజేపీ నాయకుడిగా ఉండాలి అంటే వెన్ యు ఆర్ ఇన్ జర్మనీ యూ షుడ్ బిహేవ్ లైక్ ఏ జర్మన్. సో అందువల్ల రఘునందన్ రావు చాలా తెలివైన వాడు గనక అడ్వకేట్ కదా, ఏదైనా వాదించగలడు కదా. సో వెన్ యు ఆర్ ఇన్ హిందుత్వ పాలిటిక్స్ యూ షుడ్ బి ఆడుకోరు హిందుత్వవాది అని. సో ఈటల రాజేందర్ ఏమో ఆ స్థాయిలో మీరు ఎక్కడ ఆయన ట్రాన్స్ఫర్మేషన్ లేదు. అన్నిటికంటే నాగేశ్వర్ గారు ఈటల రాజేందర్కు ప్రధానంగా డ్రాబ్యాక్ ఈ మధ్య కాలం చర్చల్లో ఉంది, ఒకటి వస్తుంది. అది నిజంగా ఇంపాక్ట్ ఉంటుందా లేదా మీరు చెప్పాలి. కాళేశ్వరం కమిషన్ ముందుకెళ్ళి, కాళేశ్వరం కమిషన్ చాలా గొప్ప ప్రాజెక్టు, చాలా బాగా కేసీఆర్ కట్టాడు, కాళేశ్వరం వల్ల నేను చుట్టూ నీళ్లు చూశాను, తెలంగాణ సస్యశ్యామలమైందంటూ ఆయన మాట్లాడిన మాటలు, ఆ తర్వాత దానికి కౌంటర్గా ఈరోజు కూడా అమిత్ షా నిజామాబాద్ సభలో కాళేశ్వరం ఏటీఎంగా మారింది బీఆర్ఎస్ కన్నా ఆయన కామెంట్ చేశారు. బండి సంజయ్ కూడా మొన్న రియాక్ట్ అయ్యారు. అది కొంత ఇబ్బందికరంగా ఏమన్నా అయిందంటారా? అంటే కాళేశ్వరం కన్నా కూడా ఆయన కాళేశ్వరం విషయంలో ఆయన తీసుకున్న వైఖరి బీజేపీ అఫీషియల్ వైఖరి కాదు, విరుద్ధంగా ఉంది. మీరు బీజేపీ అఫీషియల్ వైఖరి ఇది కేసీఆర్ సొంతగా తీసుకున్న నిర్ణయం, దీంట్లో బ్లేమ్ అంతా కేసీఆర్ అని. కానీ ఈటల రాజేందర్ ఇది మంత్రివర్గ నిర్ణయం గట్టిగా చెప్పాడు. చెప్పడమే కాదు, బీజేపీ నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు, అయినా కూడా ఈ స్టూడ్ బైట్. నేను ఏదో అన్న నార్మల్గా రాజకీయ నాయకులు ఏమంటారంటే మీడియా వక్రీకరించింది అంటారు, కానీ ఈటల రాజేందర్ అనలే. నేను కూడా అంటే లాస్ట్ వీక్ అనుకుంటా, ఐ థింక్ 2 weeks బ్యాక్ ఇక్కడ ఇంటర్వ్యూలో కూడా క్లియర్ గా చెప్పారు. ఆయన స్టాండ్ క్లియర్. ఆయన కమిషన్ ముందు ఏం చెప్పాడో ఎక్కడా వెనక్కు తగ్గలేదు. ఆయన తన స్టాండ్ స్పష్టంగా చెప్పాడు. అందువల్ల ఇక్కడ ఒక కాంటెక్స్ట్ ఏంటంటే బీఆర్ఎస్ తో రాజీ పడతాడు, ఎందుకంటే ఆ మధ్య హరీష్ రావు కలిశాడు, కేసీఆర్తో ఫోన్లో మాట్లాడాడని. అన్నిటికీ మించి ఈటల రాజేందర్ బీజేపీలో వచ్చినప్పుడు చాలా మంది ఆశించింది ఏంటంటే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఈయన కాంటాక్ట్లు ఉన్నాయి, ఎవరు రాలేదు, పట్టుకొస్తాడు. అందుకని నన్ను చేరికల కమిటీ కూడా చైర్మన్ చేశాను, మీకు గుర్తుంటే కానీ ఎవరు చేరలేదు. ఈయనతో పాటు వచ్చిన తుల ఉమా, రవీందర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆయనే కాదు, మీకు రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయాడు, వివేక్ వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు, చాలా మంది వెళ్ళిపోయారు. సో తర్వాత ఈయనకు ఇంకొక డైమెన్షన్ ఏమొచ్చింది అంటే మీకు కేసీఆర్ కుంభకోణాలు చాలా బయట పెడతాడు అని నమ్మారు ఈయనకు, కానీ ఇంతవరకు ఒక్కటి బయట పెట్టి కుంభకోణంగా ప్రచారంలో ఉన్నదే బాగుందని చెప్పి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఇంకొక డైమెన్షన్ కూడా ఉంది. రేపు నిజంగానే కాళేశ్వరము, టెలిఫోన్ ట్యాపింగ్ ఈ 2 తెలంగాణ రాజకీయాలు ప్రభావితం చేయబోయే కేసులు. ఈ 2 కేసుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బలమైన సాక్ష్యాధారాలతో బీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. అందులో కొల్లేటరల్ డ్యామేజ్ అంటారు. ఇప్పుడు మనం ఒకదాని మీద దాడి ఇంకో దాని, ఆ కొల్లేటరల్ డ్యామేజ్ బీజేపీ అవుతుంది ఈటల రాజేందర్ అధ్యక్షుడు అయితే. ఈటల రాజేందర్ మీద కూడా పడుతుంది, ఆటోమేటిక్ ఈటల రాజేందర్ మీద పడుతుంది. ఎందుకంటే ఆయన అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాడు, కేబినెట్ మంత్రిగా ఉన్నాడు. టెలిఫోన్ ట్యాపింగ్ ఆయన తెలియకుండా జరగదు. అయితే లైన్ కూడా డిఫరెంట్ గా ఉంది, ఆ విషయంలో లైన్ డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు కాళేశ్వరము టెలిఫోన్ ట్యాపింగ్ లో గనక కాంగ్రెస్
ఇంకా దూకుడు పెంచి బీఆర్ఎస్ ను ఇరికి కార్నర్ చేసే పరిస్థితి వస్తే కొలేటరల్ డ్యామేజ్ బీజేపీకి ఉంటుంది. సో బీజేపీ ఏంటంటే కేసీఆర్ ను కాంగ్రెస్ ఇద్దరిని తిరిగితేనే బీజేపీకి తెలంగాణ ఫ్యూచర్ ఉంటుంది. ఇది కాకుండా కేసీఆర్ ను తో రాజీ పడరు. మీకు ఎందుకు అసలు సంజయ్ని మార్చడం వల్ల జరిగిన డ్యామేజ్ ఎక్కడ? కేసీఆర్ కోసమే సంజయ్ని మార్చారు. ఎందుకంటే సంజయ్ కేసీఆర్ మీద దూకుడుగా ఉన్నాడు. బీఆర్ఎస్ ను బీజేపీ మధ్య ఉండే ఆ అవగాహన వల్లనే జరిగింది అనేదే కదా బీజేపీ డ్యామేజ్ అయింది. సో అందువల్ల ఆ ఫ్యాక్టర్ చాలా క్లియర్ గా ఉంది. రైట్. ఈటెల రాజేందర్ని పక్కన పెడితే ఇక మిగిలిన విషయానికి వద్దాం. మెయిన్గా ఆయన పేరే ఉంది కాబట్టి ఆయన గురించి చాలా ఎక్కువగానే చర్చించాం మనం. బండి సంజయ్ మళ్ళీ అవకాశం ఉందంటారా బండి సంజయ్కి మళ్ళీ అధ్యక్షుడు? ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం, తర్వాత హిందుత్వవాది, జాతీయ స్థాయిలో ఆయనకున్న ఇమేజ్, కేంద్ర మంత్రి, ఇవన్నిటితో పాటు ఇంకే ఆయనకు నెగటివ్స్ కూడా ఉన్నాయి. అందరినీ కలుపుకోలేదని కానీ ఈటెల రాజేందర్తో ఉన్న గ్యాప్, ఇలాంటి నేపథ్యంలో సంజయ్కి ఏమన్నా ఛాన్స్ ఉందంటారు? అంటే సంజయ్ ఈజ్ ఎ పవర్ఫుల్ లీడర్ ఇన్ బీజేపీ. నువ్వు ఎవరు అవునన్నా కాదన్నా హిందుత్వ ఓటర్స్తో బీజేపీ ఎవరేజ్ కార్యకర్తతో ఎమోషనల్ కనెక్ట్ ఉన్న నాయకుడు బండి సంజయ్. మీరు నిజామాబాద్ సభలో కూడా చూడండి, బండి సంజయ్ పేరు చెప్పినాక ఆ సభలో ఏ రకమైన రెస్పాన్స్ వచ్చింది అని. మీకు ఏ నాయకునికి రాలేదు. యూత్ లో చాలా ఫాలోయింగ్. సో మీకు అంటే నాట్ జస్ట్ ఇన్ బీజేపీ కార్యకర్త, ఈవెన్ ఓటర్లలో కూడా. సో యాంటీ కేసీఆర్ అంటే బండి సంజయ్ అధ్యక్షుడైతే కేసీఆర్తో రాజీ పడడు అనేటువంటి డైమెన్షన్ కూడా బండి సంజయ్కి కలిసి వచ్చే అంశం. తర్వాత బండి సంజయ్కి ఉన్న ఆర్ఎస్ఎస్ కమిట్మెంట్, నేపథ్యము, లాయాలిటీ. ఎందుకంటే ఆయన ఎన్నికలకు రాలేదు కదా, మీకు బండి సంజయ్ వచ్చింది ఐడియాలజీతో. సో ఆయన బలమైన హిందుత్వ అంటే ఒకవేళ బండి సంజయ్ని చేయకపోతే బీజేపీ మెసేజ్ ఏంటంటే హిందుత్వ సరిపోదు లేదా హిందుత్వ కాదు, మేము ఇంకో ఎజెండాతో పోతామని. హిందుత్వ అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ బండి సంజయ్, అనుమానమే లేదు. హిందుత్వ కాకపోతే అంటే రాజాసింగ్ లాంటి వాళ్ళు కూడా పోటీ చేస్తారు అంటున్నారు, కానీ రాజాసింగ్ తెలంగాణ ఎంత కాదన్నా అవుట్ సైడర్ లాగానే ఉంటాడు ఆయన. సో బట్ ఆయన ఎవరికి వినడు. ఇంకా బండి సంజయ్కి ఇతరులను కలుపుకొని పోడు అన్నది బీజేపీలో చాలా మంది నాయకులకు ఉన్నది. సో ఎవరిని కలుపుకొని పోరు, ఇది జరిగే పనే కాదు అది బీజేపీలో. మీరు ఎవరు ప్రెసిడెంట్ అయినా మిగతా వాళ్ళందరూ కలుపుకొని పోవడం. అందువల్ల బండి సంజయ్కి ఉన్న అడ్వాంటేజ్ అయితే ఒకటి ఇక్కడ కీలకమైన మనసు కళ్యాణ్, ఇప్పుడు ఎలక్షన్ల వరకు బండి సంజయ్ని తేవాలి అనుకుంటే ఈటల రాజేందర్ రాడు. ఎందుకు అంటే ఈటల రాజేందర్ను పెట్టాక బండి మార్చడం అనేది జరగదు, అన్లెస్ ఆయన ఏదన్నా పెద్ద తప్పు చేసి ఆయన సెల్ఫ్ గోల్ ఎక్కువ వేసుకుంటారు. బండి సంజయ్ అంతే కదా, అంటే బండి సంజయ్ని మార్చినా నీకు ఎలక్షన్ల వరకు ఆయనే ఉంటాడు. కానీ రేపు ఒకవేళ పార్టీ ఇక ఇప్పుడైతే ఎవరినోని పెట్టి ఎలక్షన్ల వరకు బండి సంజయ్ని తేవాలి అని అనుకుంటే, ఎందుకంటే అప్పటి వరకు ఒక వాతావరణం తేవాలి కదా, ఇప్పుడు చాలా లాంగ్ టైం ఉంది కదా. సో అప్పటి వరకు లిమిటెడ్ ఓవర్ మ్యాచ్ ఆడాలి కదా అనుకున్నప్పుడు మాత్రం ఎందుకంటే ఎవరో ఒకరు డామినెంట్ లీడర్ కాకుండా ఉంటారు, డామినెంట్ సామాజిక వర్గం కూడా కాకుండా ఉంటాడు. సో ఈటల రాజేందర్కి ఎలా అయితే సామాజిక వర్గం ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, బండి సంజయ్ కూడా అది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో అక్కడ ఆయనకి ఏది తేడా లేదు మళ్ళీ బీసీ లీడర్ అనే విషయంలో. ఇప్పుడు రెండు వర్గాలు అంటే ఈటల రాజేందర్ వర్గం, బండి సంజయ్ వర్గం ఎవరు అవునన్నా కాదన్నా రెండు వర్గాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి బీజేపీలో. మిగతా వర్గాలు అంటే రెండు నదులు మిగతా ఉపనదులు లాగా ఉన్నాయి, అవి కూడా కృష్ణా నది, గోదావరి నది లాగా. ఈ అందరినీ ఏకతాటపైకి తెచ్చి కొంత పెద్దన్న పాత్ర పోషిస్తాడు, కొంచెం నడపగలుగుతాడు పార్టీని ఎలక్షన్ వరకు. మీరు చెప్పినట్టు ఎలక్షన్ ముందు మళ్ళీ ఎవరినైనా మార్చుకోవచ్చు అనుకున్నప్పుడు లక్ష్మణ్ కూడా ఛాయిస్ గా కొంతమంది చెప్తున్నారు. లక్ష్మణ్ పెద్ద మనిషి, అందులో డౌట్ లేదు. కానీ లక్ష్మణ్ ఆల్రెడీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన బీజేపీ జాతీయ మోర్చా నాయకుడు, ఈవెన్ జాతీయ అధ్యక్షుని కూడా కిషన్ రెడ్డితో పాటు లక్ష్మణ్ పేరు వినబడుతుంది. ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీ, పార్లమెంటరీ బోర్డులో ఉన్నాడు. ఆయనకు కేంద్ర మంత్రి కావాలి లెక్క ప్రకారం. అందువల్ల డాక్టర్ లక్ష్మణ్ పట్ల వ్యతిరేకత ఉండదు, ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుకొని అందరికీ ఉంటుంది. కానీ డాక్టర్ లక్ష్మణ్కి ఆసక్తి చూపుతలేదని కూడా అంటున్నారు, ఎందుకంటే ఆయన రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. నార్మల్గా రిటర్నింగ్ ఆఫీసర్గా ఉండడు కదా, పార్టీ అధ్యక్షుడిగా ఉండాలంటే నువ్వు పెళ్లి కొడుకు పురోహితుడుగా ఉండడు కదా. బట్ అది మార్చచ్చు, కావాలనుకున్నా మార్చచ్చు. కానీ జనరల్గా మార్చాలి అనే పరిస్థితి రాదు, ఎందుకంటే లాస్ట్ మినిట్ చేంజ్ ఉంటుంది తప్ప. సో అందువల్ల డాక్టర్ లక్ష్మణ్ వాళ్ళ పట్ల వ్యతిరేకత కన్నా కూడా ఆయన ఆసక్తి చూపాలి రావడానికి, ఈ సమయంలో బాధ్యత తీసుకోవడానికి, మళ్ళీ కొత్తదనం ఉండదు అనే ఒక డైమెన్షన్ మాత్రం ఉండవచ్చు. అంటే అరవింద్ కూడా ఈ మధ్య కొంత రేస్లో కనిపిస్తున్నాడు. బండి సంజయ్, అరవింద్ వీళ్ళంతా ఒకే సామాజిక వర్గం, లక్ష్మణ్ వీళ్ళంతా. అరవింద్కు ఛాన్స్ ఉందంటారా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు తెలంగాణలో బలమైన బీసీ సామాజిక వర్గం మున్నూరు కాపు, దాంట్లో డౌట్ లేదు. అందులో అరవింద్
కవితను కూడా ఓడించాడు, మామూలు విషయం కాదు. అవును. సో నిజామాబాద్లో ఆయన వరుస పెట్టి గెలవడమే కాదు, అరవింద్ ఇదే వెరీ పవర్ఫుల్ ఆర్టికులేటింగ్. అవును, మీకు ఒక బలమైన వాయిస్. అరవింద్, బండి సంజయ్ వీళ్ళకున్న ప్రత్యేకత ఏంటంటే ఏ మాట్లాడినా న్యూసే. బండి సంజయ్ ఏమో ప్రజల్ని కూడా ఊపులోకి తేగలుగుతాడు. అరవింద్ కూడా అడ్వాంటేజ్ ఉంది. అరవింద్ కూడా ఇదే అంటే బాగా కిల్లర్ ఇన్స్టింక్ట్తో పనిచేసే నాయకుడు. సో తెగింపుతో పనిచేసే నాయకుడు, సమర్థవంతంగా ప్రత్యర్థులను అటాక్ చేయగలడు, బీజేపీ ఐడియాలజీని బలంగా తీసుకెళ్లగలడు. ఇవన్నీ పాజిటివ్. దాంతోపాటు ఆయన మున్నూరు కాపు కావడం కూడా ఒక ఫ్యాక్టర్, బీసీ ఫ్యాక్టర్. ఇక మిగతాది ఏమన్నా ఉంటే ఆయన అందరినీ కలుపుకొని పోవడం అనేది చాలామంది విషయాల్లో ఉంది. అది ఒక కామన్ విమర్శగా ఉండొచ్చు. అందుకే మీకు ఈటల రాజేందర్ పేరు ఎంత వినబడుతుందో అరవింద్ పేరు కూడా అంతే వినబడుతుంది. సో అరవింద్ చాలా సందర్భంలో బహిరంగంగానే మా పార్టీ ఎందుకు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం లేదు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వస్తున్నాయి, సీట్లు వస్తున్నాయి, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో రావడం లేదు అంటే పార్టీని ఒక ఎలక్షన్ విన్నింగ్ మిషన్గా నడపాలి అంటే, పార్టీని ఒక ఫైటింగ్ ఫోర్స్గా నడపాలి అంటే వచ్చే నాయకుల జాబితాలో అరవింద్ కూడా ఉంటాడు. సో అందువల్ల అది పాజిటివ్ ఫ్యాక్టర్. ఇక నెగిటివ్ ఫ్యాక్టర్స్ అంటే ఆయన అందరిని కలుపుకొని పోవడం, ఇది కామన్. అందరినీ కలుపుకొని పోవడం అనేది దురుసుగా మాట్లాడతారు. దురుసుగా ఉన్న వారికి ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో రాణిస్తున్నారు. రేవంత్ రెడ్డికి దూకులు లేదా, దురుసుగా లేదా. మళ్ళీ ఆల్రెడీ కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉండడం కూడా కొంచెం అదొక అడ్వాంటేజ్. బండి సంజయ్ ప్రెసిడెంట్ గా చేయాలనుకుంటే క్వశ్చన్ ఉత్పన్న. కేంద్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా కాబట్టి మళ్ళీ ముందు కాపుగా ఇచ్చే ఛాన్స్ అంటే అలాంటి కేంద్ర మంత్రిగా ఉండడు. బండి సంజయ్ ప్రెసిడెంట్ అరవింద్ అంటే అదే అనేది బండి సంజయ్ కనుక రాష్ట్ర ప్రెసిడెంట్ అయితే కేంద్ర మంత్రిగా ఉండడు. ఆ ప్లేస్ లో ఈటల రాజేంద్ర అరవిందో వెళ్తారు. ఆ ప్లేస్ లోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా. వీళ్ళిద్దరికి అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈటల రాజేంద్ర కేంద్ర సహాయ మంత్రి వస్తారు ఒకవేళ బండి సంజయ్ చేస్తే. ఎందుకంటే సాధారణంగా 2 పదవులు ఉంచరు. అలా ఉంచాలంటే కిషన్ రెడ్డి కంటిన్యూ చేస్తారు. సో అందువల్ల మీకు ఉండకూడదని లేదు. జేపీ నడ్డా లేడా కేంద్ర మంత్రిగా, పార్టీ అఖిల భారత అధ్యక్షుడిగా, కానీ సాధారణంగా ఇప్పుడు అవసరం లేదు కదా. అంటే ఇక్కడ ఇంకొక చర్చ నాగేశ్వర్ గారు, కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ చుట్టూ పోలరైజ్ అయింది, రేవంత్ రెడ్డి చుట్టూ పోలరైజ్ అయింది. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభావం ఎక్కువ వాళ్ళది కాబట్టి డీకే అన్న పేరు కూడా ప్రధానంగా చర్చలోకి వస్తుంది. ఆమె జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. మహబూబ్ నగర్ సీఎం సొంత జిల్లాలో ఎంపీగా గెలిచారు. బలమైన నాయకురాలు ఆమె, మహిళా నాయకురాలు అందులో కూడా. కాకుండా ఆమెకు మెయిన్గా వస్తుంది ఏంటంటే ఇప్పటిదాకా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గం. అటు మహేశ్వర్ రెడ్డి ఉన్నారు, ఎల్పీ శాసనసభాపక్ష నాయకుడు, ఆయన రెడ్డియే కాబట్టి రాకపోవచ్చు అని అదొక మైనస్ ఉంది. ప్లస్ కూడా కొన్ని ఉన్నాయి. ఛాన్స్ ఉందా? డీకే అరుణ ఉమెన్ లీడర్గా ఒక ఫ్యాక్టర్, కానీ ఆ రెడ్డిస్ తెలంగాణ మహబూబ్నగర్ కాదు, నల్గొండ, తెలంగాణ రాజకీయాల్లో రెడ్డి చాలా కీలకం అసెట్. దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. అంటే తెలంగాణ రెడ్లకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఊరును ప్రభావితం చేయగలుగుతారు. అంటే వాళ్ళ డిఎన్ఏలోనే పాలిటిక్స్ లీడర్షిప్ ఉంటుంది. సో ఏమీ లేని రెడ్డి అయినా రోడ్డు మీద ఏం పడేలా అని నమస్తే పెడతారు. సో అందువల్ల డెఫినెట్ గా రెడ్లకు అడ్వాంటేజ్ ఉంటుంది. అందువల్ల ఆ బ్యాలెన్స్ మీకు ఈవెన్ కేసీఆర్ కూడా చేసే ప్రయత్నం చేశాడు. చాలా మంది రెడ్లకు మంత్రి పదవులు కూడా ఇచ్చారు. కేసీఆర్ టైంలో రెడ్ల ప్రగతి భవన్ లో ఆయన చుట్టూ కూడా ఉండేవాళ్ళు అప్పుడు అంతా. సో అందువల్ల మీకు రెడ్డిస్ లేకుండా తెలంగాణ రాజకీయాలు నడవవు, మీకు అనుమానం లేదు. ఆంధ్రప్రదేశ్ లాగా రెడ్డి కమ్మ అనే పోలరైజేషన్ ఇక్కడ ఏమీ లేదు. సో అందువల్ల డెఫినెట్ గా రెడ్డి అనేది పాజిటివ్ బ్యాంక్ ని రెడ్డి ప్రాబల్యాన్ని కొంత మార్చాలి అంటే సమస్య ఏంటంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. అవును. సో డీకే అరుణను ఇప్పుడు ప్రెసిడెంట్ గా చేసి మళ్ళీ ఎలక్షన్ టైంలో మార్చి బీసీ నాయకుడిని చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ అవుతుంది. ఎందుకంటే మీకు కాంగ్రెస్ పార్టీ అనుభవం ఉంది. రెడ్లకు ఇవ్వకుండా, జానారెడ్డికి ఇవ్వకుండా మీరు పొన్నా లక్ష్మిని పెట్టి బీజేపీ బాగా కాంగ్రెస్ నష్టపోయింది కూడా 2014. పొన్నా లక్ష్మి ఎంత సీనియర్ నాయకులైనా మీకు ప్రొజెక్షన్ అనేది చాలా కీలకమైంది. సో అందువల్ల మీకు రెడ్డి సీఎంగా ఉంటే పిసిసి ప్రెసిడెంట్ గా ఉంటాడు. మీకు రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు కేసీఆర్ ఇలా నాయకురాలు అయినప్పటికీ రేవంత్ రెడ్డిని కేసీఆర్ సమంగా ఢీకొనే సత్తా ఉన్న నాయకురాలు డౌట్ లేదు. మంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉంది ఆమెకు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలు, అవన్నీ ఫ్యాక్టర్స్ పాజిటివ్, అందులో అనుమానం లేదు. అందులో ఉమెన్ లీడరు, రేపు 2029 వరకు మహిళలకు రిజర్వేషన్లు, ఆ ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నా అసెట్ కావాల్సిన రెడ్డి ఫ్యాక్టరీ ఆమెకు నెగిటివ్ అయ్యే అవకాశం. రైట్. ఇంకొకటి రేవంత్ రెడ్డి సామాజిక వర్గం, రేవంత్ రెడ్డి జిల్లా, డీకే అరుణ విషయం అలా ఉంటే, ఇక కేసీఆర్ సామాజిక వర్గం, కేసీఆర్ జిల్లా
మెదక్లో అసలు ఎక్కడాడ పెద్ద బీజేపీ ప్రభావం లేని మెదక్ జిల్లాలో ఎంపీగా గెలిచి వచ్చిన రఘునందన్ పేరు ప్రధానంగా కొంత చర్చకు వస్తుంది. అంటే ఆయన మాట్లాడే విధానం, దూకుడు, మీరు అన్నట్టు ఆర్ఎస్ఎస్ కాకపోయినా ఆర్ఎస్ఎస్లో ఇన్వాల్వ్ అయిపోయిన తీరు, ఆ భావజాలంతో నడుస్తున్నది. ఆయన కూడా రేస్లో ఉన్నారని చర్చ అయితే జరుగుతుంది. అందులో అనుమానం లేదు. రఘునందన్ రావు దుబాకలో గెలిచి బీజేపీ గేమ్ చేంజర్, అవును, అనుమానం లేదు. కానీ రఘునందన్ రావుకు ఉన్న అసెట్సే ఆయనకు లయబిలిటీస్ కూడా. అవును, కరెక్ట్. ఆయన సామాజిక ఆయన రఘునందన్ రావు మీ ఇంటర్వ్యూలో చెప్పాడు, నా నోరే నా ఆయుధం అది. అవును, కానీ ఆయన నోరే ఆయుధము, ఇతరుల ప్రత్యర్థులు కూడా ఆయుధమే. అవును. సో రఘునందన్ రావుకు ఉన్న ఛాలెంజ్ కూడా అదే, ఆయన ఈ కోర్ట్స్ కాంట్రవర్సీస్. సో అందువల్ల ప్లస్ అందరూ యాక్సెప్ట్, ఇటీవల ఆయన మీద కంప్లైంట్స్ కూడా అధిష్టానానికి చాలా వెళ్ళాయని నాకు ల్యాండ్ ఇష్యూస్ వాటి మీద బాగా కంప్లైంట్స్ వెళ్ళాయని. సో అందువల్ల రఘునందన్ రావు సామాజిక వర్గం రీత్యా అసలు ఫ్యాక్టరీ కాదు. మీకు తెలంగాణ అందులో బీఆర్ఎస్ కు ఆ వెనుమ సామాజిక వర్గం బీఆర్ఎస్ చుట్టూ ఉండగా ఆ సామాజిక వర్గం నుంచి బీజేపీ ఎన్నుకొని ఇప్పుడు ఆ సోషల్ ఇంజనీరింగ్ చేసే అవకాశమే లేదు. అందులో మళ్ళీ బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించాక మీకు వర్గీకరణ చేసి మాదిగల ఓట్ల కొరకు ప్రయత్నిస్తుంటే అసలు నరేంద్ర మోడీ బీసీ అని ప్రజెంట్ చేసుకుంటున్న టైంలో న్యూమరికల్గా సిగ్నిఫికెంట్ కానీ బీఆర్ఎస్తో ఐడెంటిఫై ఉన్న సామాజిక వర్గం నుంచి చేయడం అంటే సులభం కాదు. మనం కాంగ్రెస్ లోనే చూస్తున్నాం కదా, ప్రేమ్ సాగర్ రావు లాంటి వాళ్ళు మీకు మినిస్టర్ కాలేకపోవడానికి అదే కదా ఛాలెంజ్, లేకపోతే వేరే ఛాలెంజ్ లేదు ప్రేమ్ సాగర్. సో అందువల్ల రఘునందన్ రావుకు మిగతా ఫ్యాక్ట్ మీరు అన్నట్టు దూకుడు ఉంది. పార్టీని నిరంతరం మీడియాలో ఉంచగలుగుతాడు, ప్రజల్లో ఉంచగలుగుతాడు, ప్రజల్లో కూడా ఫాలోయింగ్ ఉంది. ఫాలోయింగ్ ఇండిపెండెంట్ ఫాలోయింగ్, ప్రత్యర్థుల్ని బ్రహ్మాండంగా వేటాడగలుగుతాడు. మీకు ధర్మపురి అరవింద్, బండి సంజయ్, రఘునందన్ రావు వీళ్ళందరికీ ఉన్న టాలెంట్ అది. ఈవెన్ రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఇద్దరిని ఒకేసారి చెడు కూడా ఆడగలిగే సామర్థ్యం ఉంది. కానీ బట్ ఆయన సామాజిక నేపథ్యం ఒకటి, వివాదాలు రెండు, వెళ్ళిన ఆరోపణలు కంప్లైంట్స్ అవి కూడా, ఈ మూడు కూడా ఆయన నెగిటివ్ గా అయ్యే అవకాశం ఉంది. నాగేశ్వర్ గారు, ఇప్పుడు మనం మాట్లాడిన 6 కూడా అంతా ఎంపీలే. కానీ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి ఇవ్వాలి, రాష్ట్రంలో రాజకీయాలు చేయాలి. ఎంపీలు అంటే దాదాపు జాతీయ స్థాయి రాజకీయాలనే అంటుంటాం కాబట్టి అలా వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే పేరు కూడా ప్రధానంగా పరిశీలనకు వస్తుంది. ఆయన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆయనకు అవకాశం ఏ మేరకు ఉందంటారు? ఆయనకున్న సామాజిక నేపథ్యం ఒక ఫ్యాక్టర్. అవును. ప్లస్ ఆయన మీకు ఉత్తర తెలంగాణ, ఎందుకంటే తెలంగాణ బీజేపీకి మీకు బాగా పర్ఫార్మ్ చేసినటువంటి ప్రాంతం ఉత్తర తెలంగాణ. మీకు అందులో ఆదిలాబాద్, అక్కడే 4 ఎమ్మెల్యేలు అక్కడే, ఎంపీలంతా ఉత్తర తెలంగాణే. మీకు ఆదిలాబాద్ గెలిచారు, నిజామాబాద్ గెలిచారు, కరీంనగర్ గెలిచారు, అన్ని దాదాపు ఉత్తర తెలంగాణ స్వీప్ చేశారు కదా. సో అందువల్ల మీకు ఆయనకున్న ఫ్యాక్టర్స్ అవి. సో బట్ ఒక స్టేట్ వైడ్, ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే. సో ఓడిపోయాడు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. స్టేట్ వైడ్ గా ఆ గుర్తింపు, పార్టీలో ఇమేజ్ లేదు, ఆ రకమైన పొలిటికల్ స్టేచర్ ఇంకా పూర్తిగా ఇవ్వాలి. కానీ వీళ్ళ అసెంబ్లీలో చాలా పవర్ఫుల్ గా మాట్లాడడము, వీటి వల్ల కొంత గుర్తింపు వచ్చిన మాట నిజం. అందువల్ల ఇవాళ పోటీలో టాక్ కూడా ఉన్న మాట నిజం. కానీ ఇక్కడ ఏమేమీలు ఉన్నారు కదా, ఇప్పుడు బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, వీళ్ళందరితో పోలిస్తున్నప్పుడు రిలేటివ్లీ ప్రొఫైల్ తక్కువ. ఫైనల్గా ఒక ఎక్స్ఎమ్మెల్సీ పేరు కూడా ప్రధానంగా పరిశీలనలో ఉంది. మనం ఇంతకుముందే అనుకున్నట్టు ఎన్నికల ముందు వేరే అధ్యక్షుడిని పెట్టే అవకాశం ఉంటే ఇప్పుడు పెట్టేది రామచంద్రరావుని అనేది ఓపెన్ టాక్. అది బీజేపీ పార్టీలో ఓపెన్గా వస్తున్న టాక్. ఒక బలమైన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నాయకుడు, గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు, బీజేపీలో అందరికీ ఆమోదయోగ్యుడు, ఉమ్మడి హైదరాబాద్ గ్రేటర్ ప్రాంతానికి చెందిన అతను, ఢిల్లీలో బీజేపీలో బలమైన సామాజిక వర్గం, ఢిల్లీ స్థాయిలో ఆయనది కూడా. కాబట్టి ఆ లెక్కలో ఏమైనా అంటే కొంచెం దూకుడు తక్కువగా ఉంటుంది, అగ్రెసివ్గా వెళ్ళరు అనే విమర్శ ఉన్నా, మీరు అన్నట్టు మీరు చెప్పింది ఇది, ఎన్నికల ముందు సంజయ్ లాంటి వాళ్ళను, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళను అధ్యక్షుడిని చేద్దామని అనుకున్నప్పుడు ఆప్షన్గా రామచంద్రరావు పేరు వస్తుంది. అంటే మీరు యాక్చువల్గా ఫైనల్గా అంటూ లాస్ట్గా తీసుకున్న ఇంగ్లీష్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక సామెత. సో వాస్తవంగా ముందు వరుసలో పేర్లు వినబడుతున్న వాళ్ళు రామచంద్రరావు. అవును, డే 1 నుంచి. కరెక్ట్. ఈటల రాజేందర్, రామచంద్రరావు అనే వినబడ్డారు. అవును, ఇప్పుడు కూడా అదే, ఇప్పటికి కూడా రామచంద్రరావు ప్రామినెంట్లీ హర్డ్ నేమ్. అవును. సో మీకు ఒక దశలో రామచంద్రరావు ఫైనల్ అయిపోయిందని కూడా వార్తలు. అవును. ఈటల రాజేందర్ ఎట్లా ఫైనల్ అయిపోయిందని వార్తలు వచ్చాయో, రామచంద్రరావు కూడా ఫైనల్ అయిపోయిందని కూడా వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉంది. సో అందువల్ల రామచంద్రరావుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి ఆయన పాత కొత్తల్ని సమన్వయపరచగలడు. అంటే ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న ఓల్డ్ లీడర్షిప్కు ఆయన యాక్సెప్టబుల్.
బయట నుంచి వచ్చిన ఇతర నాయకులకు కూడా యాక్సెప్టబుల్. అవును. ఇప్పుడు మీకు ఈటల రాజేందర్ అయితే బండి సంజయ్ సపోర్ట్ చేయడు, బండి సంజయ్ అయితే ఇట్లా సపోర్ట్ చేయడు. రామచంద్రరావు ఎవరికి థ్రెట్ కాదు. సో ఈ అజాత శత్రువు కదా, ఎవరికి థ్రెట్ కాదు. సో ఆయన ఎమ్మెల్సీగా గెలిచాడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. కంపారిటివ్లీ సౌమ్యుడు. నేను విద్యార్థి దశ నుంచి చూస్తున్నాను. నాతో ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. ఫస్ట్ టైం నేను గెలిచినప్పుడు ఆయన ఓడిపోయాడు. తర్వాత ఆయన గెలిచాడు కూడా, ఎందుకంటే ఎమ్మెల్సీగా గెలిచాడు, వివాదరహితుడు. ఇక రామచంద్రరావు పైన ఏ ఆరోపణలు లేవు, కంప్లైంట్లు ఏమీ లేవు కదా. సో అందువల్ల ఆయన వివాదరహితుడు కూడా, కాంట్రవర్సీస్ లేవు, పాత కొత్తలకు యాక్సెప్టబుల్. జాతీయ నాయకత్వానికి కూడా సాన్నిహిత్యం ఉంది. అవును. మీకు అరుణ్ జైట్లీ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మీకు జాతీయ నాయకత్వానికి ఉంది. ఆర్ఎస్ఎస్ బలమైన మద్దతు ఉంటుంది. ఆయనకున్న ఏకైక డ్రాబ్యాక్ బ్రాహ్మణ్ సామాజిక వర్గమే ఏకైక. అందులో తెలంగాణ రాజకీయాల్లో కీలక సామాజిక వర్గం కాదు. కానీ మీకు ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకుల్ని చేసినప్పుడు మీరు బీసీని సీఎం చేస్తామన్నారు కదా అన్న విమర్శ రామచంద్రరావు చేస్తారు. అవును. ఎందుకంటే రామచంద్రరావును చేస్తే రేపు ఎన్నికలకు ముందు బండి సంజయ్ని తేవాలి అనుకుంటే, లేదు మీరు అన్నట్లు బండి సంజయ్ ఈటల రాజేందర్ మధ్య తేల్చుకోలేక ఈ ప్రశ్న కాస్త వాయిదా వేద్దాం, ఎలక్షన్ 9 వరకు చూద్దాం అనుకుంటే రామచంద్రరావు అయితే బెస్ట్ చాయిస్ అవుతాడు. ఎందుకంటే ఆయనను మార్చితే ఆయన అభ్యంతరం చెప్పాడు, పార్టీలో అభ్యంతరం రాదు, సమాజంలో కూడా అభ్యంతరం రాదు. ఎందుకంటే ఆయన సీఎం చాయిస్గా ప్రొజెక్ట్ కాడు. అవును. అందువల్ల మీకు రామచంద్రరావుతో ఆ మేజర్ అడ్వాంటేజ్ ఉంది. ఆర్గనైజేషనల్ మ్యాన్, మరి ముఖ్యంగా మీకు లాయాలిటీతో పాటు ఇది బేసికలీ ఆర్గనైజేషనల్. అన్నిటికంటే మెయిన్గా ఇప్పుడు ఎవరికి ఇచ్చినా, అరవింద్కి ఇచ్చినా, లేదంటే సంజయ్ అయినా, ఈటెల రాజేందర్ అయినా, లేదంటే రఘునందన్, డీకేఆర్ని ఎవరికి ఇచ్చినా కొంత అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలా అభ్యంతరాలు. కానీ రామచంద్రరావుకి అది రాకపోతే, అసలు రామచంద్రరావుకి అభ్యంతరం అనేది లేదు, ఉండదు, ఏ అభ్యంతరము ఉండదు. ఎందుకంటే అందరూ అంటే డిఫరెంట్ రీజన్స్ రీతి అభ్యంతరం ఉండదు. అవును. ఎవరు మాకు థ్రెట్ కాదని ఎవరు అభ్యంతరం ఉండదు, మాకు ఛాన్స్ ఇవ్వడం కొరకే ఈయన పెట్టారని అభ్యంతరం రాదు, ఉండొచ్చు. మేము ఇంకా ప్రయత్నం చేసుకోవచ్చు, ఈయన మార్చి ఎలక్షన్ రావచ్చు, మార్చొచ్చు, మళ్ళీ ట్రై చేస్తే ఉండొచ్చు. మాకు చాయిస్ ఉంటుంది, చాయిస్ ఈజ్ నాట్ క్లోజ్డ్ కదా. రైట్. ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. ఎవరు అంటే ఇప్పుడు మనం చూసుకున్న ఇన్ని పేర్లు, 10 పేర్లు 20 పేర్లు వచ్చాయి. వీళ్ళలో ఎవరు అధ్యక్షుడైతే బీజేపీ మరింత పుంజుకునే అవకాశం ఉంది, ఒక పాయింట్. రెండోది, ఎవరు అధ్యక్షుడిని చేసి ఎన్నికల వరకు పోయే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ మార్చే అవకాశం మీకు కనిపిస్తుందా? బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? అంటే మీరు అన్నట్లు ఎంపిక చేసిన నాయకుని బట్టి ఎలక్షన్ల వరకు మార్చుడా మార్చకపోవడా అని ఉంటుంది. ఆ నాయకుడి స్థాయి ఏంది, ఆ నాయకుడి సామాజిక నేపథ్యం ఏంటి. ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు రామచంద్రరావును చేసి ఆయనతో కంటిన్యూ అయినా, ఆయనను మార్చినా అభ్యంతరం ఎవరికి ఉండదు. కానీ మీకు సంజయ్నో ఈటలనో చేసి ఎలక్షన్ల టైంలో మారుస్తామంటే అంత ఈజీ కాదు. ఈవెన్ మీకు డీకేఆర్ లాంటి వాళ్ళనైనా బీసీ పేరు చెప్పి మార్చచ్చు, మనం సామాజికంగా బీసీలకు ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పి మార్చచ్చు. కానీ ఇద్దరు బీసీ నాయకుల్లో చేసి మీరు అరవింద్ కానీ వీళ్ళని మారిస్తే వీళ్ళు బలమైన ప్రభావాన్ని చూపి ఉన్నాక మార్చడం మళ్ళీ సాధ్యం, అంత ఈజీ కాదు. సో అన్లెస్ దే డూ ఏ వెరీ బిగ్ మిస్టేక్, ఏదన్నా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చి ఉంటే తప్ప సాధ్యమయ్యే పనే కాదు. మరికొద్ది గంటల్లో ఎవరి పేరు ప్రకటించే అవకాశం ఉంది? ప్రాబబుల్స్ ఇందులో 1, 2 అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? అంటే నరేంద్ర మోడీనో అమిత్ షాతోనో పర్సనల్ ఇంటిమసీ తప్ప చెప్పలేము. రైట్. మీరు బీజేపీలో అగ్రనేతలే చెప్పలేకపోతే నేనేం చెప్పగలను? అవును. డెఫినెట్ గా మీరు అడిగిన ఇంకో ప్రశ్న, ఎవరైతే బీజేపీ వస్తుందని క్వశ్చన్ అడిగాను, అది స్పెక్యులేషన్. నేను అలా స్పెక్యులేట్ చేయడం కష్టం. కానీ బండి సంజయ్ని మార్చడం వల్ల మాత్రం పార్టీ దెబ్బతిన్నది, నష్టపోయింది. ఈ మాట అన్నదానికి నాకు అభ్యంతరం లేదు. నన్ను విమర్శించినా, నాపై దాడి చేసినా కూడా నేను ఈ స్టాండ్ కట్టుబడి ఉన్నాను. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు.